ఆయుర్వేద అభిలాషులు ఎవరైతే ఉన్నారో, ఆయుర్వేదం నేర్చుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా పెన్ను పుస్తకం తీసుకోండి. నేను స్లోగానే చెప్తాను. వీటి గురించి కొంతవరకు మీరు రాసుకోండి. ఎవరైతే కొన్ని వైద్యాలు చేస్తున్నారో పల్లెటూరులో ఇవాళకి చాలామంది చేస్తున్నారు. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు నాకు. గురుగారు ఏమన్నా పుస్తకాలు ఏమన్నా రాశారా? ఈ శుద్ధుల మీద కానీ, మూలికల గురించి కానీ ఏమన్నా బుక్స్ రాశారని కనీసం నెలలో ఒక 20-30 ఫోన్లు వస్తున్నాయండి. అందుకోసం ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. ఎందుకు అంటే ఇవాళ కరోనా వచ్చి వెళ్ళాక ఆయుర్వేదం నేర్చుకోవాలనే తపన చాలా ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా ఆయుర్వేదం వాడాలనేది 100లో 40-50 మంది నిర్ణయించుకుంటున్నారు. కానీ ఏ విధంగా ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎవరి దగ్గర తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అందుచేత అన్ని విషయాలు విపులంగా తెలియజేయటం కోసం మీ అందరి కోసం ఈ వీడియోలు చేయటం జరుగుతుందండి. ఇది ఒక ఆయుర్వేద నాలెడ్జ్ వీడియోస్ అనుకోండి. అంతే తప్ప ఇదేదో మందుల కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో చేసే వీడియోలు కాదండి. ఇప్పుడు మనం మామిడి చెట్టు గురించి మాట్లాడుకుందాం. మామిడి చెట్టు నా వెనకాల మీకు మంచి కాయలు కనబడుతున్నాయి చక్కగా. ఇది మా గార్డెన్లోదేనండి, జహీరాబాద్ హెర్బల్ గార్డెన్ ఏదైతే ఉందో మాది, అక్కడ హెర్బల్ గార్డెన్లో ఉన్న మామిడి చెట్లు అనమాట. హెర్బల్ గార్డెన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మూలికలు వేసారు కాను, మూలిక వృక్షాలు మొక్కలు చూడడానికి వెళ్దాం అక్కడికి అని చాలామంది ఫోన్ చేస్తున్నారు, మేము వస్తాం అని. నిజం చెప్పాలంటే చరకుని యొక్క శిష్యులు కానీ వాళ్ళు మాకు డిగ్రీ అయిపోయింది అంటే, డిగ్రీ అంటే అప్పట్లో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకున్నాం కదా గురువుగారు, మాకు చాలా రకాలు తెలిసింది కదా, మాకు ఇందులో మంచి జ్ఞానం వచ్చినట్టుగా ఏ విధంగానే అని అడుగుతారు గురువుగారిని. అడిగితే ఆయన అంటారు, మీరందరూ తిరిగి 6 నెలలు టైం ఇస్తున్నాను, పనికి రాని మొక్క అంటే ఆయుర్వేదంలో పనిచేయని ఒక్క మొక్కను తీసుకురండి అని చెప్తారు. ఈ శిష్యులు కొండలు తిరుగుతారు, అడవుల్లో తిరుగుతారు, నదుల ఒడ్డున తిరుగుతారు, అన్ని చోట్ల మెట్ట భూముల్లో తిరుగుతారు, నీరున్న భూముల్లో తిరుగుతారు. 6 నెలల పాటు అన్వేషిస్తూనే ఉంటారు. అన్వేషించిన తర్వాత వచ్చి అందరూనే, గురువుగారు మాకు పనిచేయని మొక్క ఒక్కటి కూడా దొరకలేదండి, మీరు మమ్మల్ని ఎందుకు తిప్పారు అలాగని అడుగుతారు. మీ జ్ఞానం ఎంత ఉందో అని చెప్పాను నేను, చూద్దామని పంపించాను. అలాగా పనికిరాని మొక్క ఒక్కటి కూడా లేదు అని మీరు చెప్పారు అంటే మీకు పూర్తిగా శాస్త్రం వచ్చినట్టే. ఇంకా మీరు వెళ్ళిపోయి మీ శిష్యులను తయారు చేసుకుని అలాగే ఒక ఆయుర్వేద గురుకులాలు లాంటివి కానీ ఆయుర్వేద వైద్యశాలలు కానీ పెట్టుకుని 10 మందికి నేర్పుతా ఈ మందు ద్వారా మీరు మీ జీవన విధానాన్ని కొనసాగిస్తా మన ధర్మాన్ని ముందరకు తీసుకెళ్ళండి అని చెప్పి మీ అందరూ పాస్ అయిపోయారని అందరినీ పంపించేస్తారండి ఆయన. అందుచేత ఈ ప్రకృతిలో ఉపయోగపడని మూలికంటూ ఆయుర్వేదంలో లేదు. కానీ ఆ నాలెడ్జ్ని మనం ఫర్ ఎవర్ కోల్పోయామండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ రామ్దేవ్ బాబా చాలామంది ఆయన ప్రోడక్ట్స్ క్వాలిటీ లేవని, లేకపోతే ఆయన అలాంటి ఆయనని ఇలాంటి ఆయనని కామెంట్ చేస్తారు. నా దగ్గర కామెంట్ చేస్తే కనుక నేను చెప్తూ ఉంటానండి, కామెంట్ చేయడం చాలా ఈజీ. మన దేశంలో వాక్ స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తూనే ఉంటారు. రాముడి భార్య సీతాదేవినే కామెంట్ చేశారు, అలాగే రాముడిని కూడా కామెంట్ చేస్తారు, ఎవరినైనా కామెంట్ చేస్తారు వాక్ స్వాతంత్రం ఉందని. నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆచార్య బాలకృష్ణ ఆయన్ని నేను ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ఆయన లెక్చర్ వినడం జరిగింది, నన్ను కూడా పిలిచారు దానికి. ఆయన చెప్పారు అప్పుడు 50,000 ఎకరాల్లోనో ఎంతలోనో 55,000 మూలికలను గుర్తించి మళ్ళీని వాటిని మేము ప్లాంటేషన్ చేసామని చెప్పారు. అది ఒక మానవుని వల్ల అయ్యే సాధ్యమైన పని కాదు నా లెక్కలో. భగవంతుడు అటువంటి వాళ్ళని భూమి మీదకి పంపి ఏదైతే మనం నాలెడ్జ్ని కోల్పోయామో ఆ నాలెడ్జ్ని మళ్ళీ మనకు అందించడం కోసం భగవంతుడే అటువంటి వాళ్ళ రూపంలో వచ్చారనేది నా నమ్మకం. నేను రామ్దేవ్ బాబాకి కానీ ఆచార్య బాలకృష్ణకి కానీ అంత గౌరవం ఇస్తానండి. ఒక మాట మాట్లాడడం తేలికే, కానీ ఆ పని చేయడం కోసం ఆయన రాత్రులు పగలు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే దాన్ని అంత వృద్ధి చేయగలరు. ఆ మంచి పని ఎందుకు చూడరు మీరు? ఒక మనిషిలో ఉన్న 1-2 చెడు లక్షణాలు ఉండొచ్చు, దాన్నే ఎందుకు పట్టుకుని ఆలాడతారు? మానవాళికి, మానవ జాతికి, ప్రకృతికి ఉపయోగపడే అటువంటి అద్భుతమైన పనులు చేసిన అటువంటి వాళ్ళని ఆ పని చేసి మట్టుకు మెచ్చుకోవడం చేత కాదు మనకి. వాళ్ళని ఏ విధంగానే మనం మెచ్చుకోం.
మనం కొనుక్కుని ఒక రూ. 20, రూ. 30 వస్తువు సరిగ్గా లేదని ఆయన అన్నీ వ్యాపారం చేస్తున్నాడు, మనమే డబ్బులు సంపాదించేస్తున్నాడు, కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు సంపాదించున్నాడు కదా, సన్యాసికి అయ్యన్నీ ఎందుకు, ఇలాంటి లెక్కలన్నీ వేస్తారు. ఆయన లెక్క ఏంటంటే, మీరు అదే ప్రోడక్ట్ బయట కొంటే అంత అద్భుతంగా పనిచేస్తుందా? జస్ట్ టాలీ చేసుకోండి అది ఇది. అవి కూడా ఎంతో కొంత పనిచేస్తాయి. నేను కొన్ని వాడుతున్నా, బాగానే ఉన్నాయి. టూత్‌పేస్ట్‌లని లేకపోతే నూడిల్స్ అని ఇటువంటి ఎన్నో రకాలు మా ఇంట్లో కూడా తెస్తూ ఉంటాం, బాగానే ఉన్నాయి. అటువంటివి వాడుకోవాలి మీరు. వాడుకుంటే అప్పుడు తెలుస్తుంది. మీరిచ్చి రూ. 30 వస్తువో, రూ. 50, 100, 150 ఖర్చు పెట్టి ఆయన్ని కామెంట్ చేయడం ధర్మం కాదని నా ఉద్దేశం అండి. అన్ని రకాల మూలికలను వేసి వాళ్ళు గుర్తించి చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ మూలికలను గుర్తించే వాళ్ళని టెక్సానమిస్టులు అంటారు. ఒక 5,000 మూలికలు గుర్తించి టెక్సానమిస్టులు బహుశా ఇండియాలో వేళ్ల మీద లెక్కించే వాళ్ళు ఉన్నారు అంతే. అది కూడా ఎలాగా అంటే, ఇప్పుడు అడవిలో తిరిగి ఆ ట్రైబల్స్ ఎవరైతే వాడుతున్నారో మూలికల్ని, ఆ మూలికల యొక్క పేర్లు, వాటి గుణాలు, ఏ వైద్యానికి వాడుతున్నారు, ఏ పార్ట్ వాడుతున్నారు అనేది ఒక డేటా కలెక్ట్ చేయమని నేను ఒక నేషనల్ సెమినార్లో అనేక రాష్ట్రాల ప్రతినిధులు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు మొదలుపెట్టి చాలా రాష్ట్రాలు, ఒక 7-8 రాష్ట్రాలు చేశారు. అది కొంత నాలెడ్జ్ అని వెనక్కి వచ్చిందండి. అది అప్పట్లో ఏంటంటే, బహుగుణ గారని డైరెక్టర్ జనరల్ ఉండేవారు ఫారెస్ట్కి. ఆయనకి నేనంటే చాలా అభిమానం. ఆయన నేను చెప్పిన మాటని చాలా వేదంలో తీసుకుని ఇమీడియట్గా ఎన్నో రాష్ట్రాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఈ పనులు చేయించారండి ఆయన. అటువంటి వాళ్ళు ఉంటేనే మనకి ఈ మూలికల గురించి కానీ, ఈ ఏదైతే మనం కోల్పోయిన నాలెడ్జ్ ఉందో అది వెనక్కి రావడం అనేది జరుగుతుందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయుర్వేదం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఇది తప్పనిసరిగా వినవలసిన వీడియో. వింటేనే మీకు ఆయుర్వేదం అంటే ఏంటో తెలుస్తుందండి. చేత మామిడి చెట్టు ఆయుర్వేదమేనా, జీడి చెట్టు ఆయుర్వేదమేనా, పనస చెట్టు ఆయుర్వేదం అంటే ఎస్, అన్నీ ఆయుర్వేదమే. ఎంతో అద్భుతమైన గుణాలు ఉన్నాయి ప్రతి మొక్కలోని. దాన్ని ఉపయోగించుకోవడంలో మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి అది మనకు ఉపయోగపడుతుందండి. మామిడి చెట్లో బార్కు, వేరు, చిగురు, పూత, పిండి, కాయ, ఆ కాయ లోపల తయారైన తర్వాత ఫ్రూట్గా మనం తింటాం. ఆ ఫ్రూట్ లోపల టెంక మనం తినేసి పాడేస్తాం, కానీ ఆ టెంక లోపల జీడి అంటాం మనం. ఆ జీడిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే, దాని నుంచి ఆయిల్ కూడా తీస్తారండి. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి మామిడి జీడి నుంచి ఆయిల్ తీసేయి. అదేవిధంగా ఫైర్వుడ్ కింద అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ జీడి లోపల ఆయిల్ ఉంది కాబట్టి అది పొయ్యిలో వేస్తే బ్రహ్మాండంగా కాలుతుంది. మీరు ముక్కలు చేయాలి, లేకపోతే అది పేలుతాయి. బయట వంట చేసుకునేవారు, ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి అనుకోండి, కానీ బయట వంట చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక 10 జీళ్ళు అంటే 10 టెంకలు, పెద్ద సైజు అయితే ఒక 10, చిన్నవి అయితే ఒక 20 టెంకలు పెట్టుకుంటే మీ ఇంట్లో వంట అయిపోతుంది. అంత బాగా మండుతాయి, సమానంగా మండుతాయి పొయ్యిలో వేస్తే. అదే జీడిని మనం చూర్ణం చేసుకుని దాన్ని జావలేక కనుక పెట్టుకుని, చాలా వగరుగా ఉంటుంది. దాన్ని పరగడుపుని కనుక మనం తాగితే, వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే ముందర, ఈ వేసవి కాలంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగటం వల్ల మన పొట్టల్లో కానీ మన బాడీలో కానీ కామిర్లకి సంబంధించినవి కానీ, లివర్ పాడు చేసి కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ అమీబియాసిస్కి సంబంధించినవి కానీ ఏ అయితే మన శరీరంలో ఉన్నాయో అన్నిటిని చంపేస్తుందండి. అలాగే నీళ్ళ విరేచనాలు అయ్యే వాళ్ళకి మోషన్స్ అవుతాయి కదా, లూజ్ మోషన్స్, వాళ్ళు కనుక ఒక్క కప్పు జావ తాగితే బ్రేక్ వేసినట్టుగా ఆగిపోతుందండి. అంత బాగా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా ఇది ఒంటికి రాసుకున్నా కూడా పేస్ట్ లాగా, మీరు ఎంత ప్రమాదకరమైన ప్లేస్లోకి వెళ్ళినా ఆ వైరస్ మీ బాడీలోకి రాదు. అంత బాగా ఒక కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుందండి ఇది కానీ, దీని ఆయిల్ కానీ. ఈ విధంగా మామిడి చెట్టులోనే ఇన్ని గుణాలు ఉన్నాయి. మనం ఎంతసేపు ఏం చేస్తాం, మామిడి చెట్టు అంటే కాయలు తిందాం, ముగ్గిపోయాక పండు తిందాం, లేకపోతే పచ్చికాయ అయితే పులుపు ఇష్టం ఉన్నవాళ్ళు ఉప్పు కారం వేసుకుని తిందాం, ఇంతవరకునే మనం ఆలోచిస్తాం. అదే మామిడి చెట్టు యొక్క పిందెలు, ఉడుకు పిందెలు అంటామండి. సైజు తయారవక ముందర ఈ సైజు కూడా ఎర్రబడి రాలిపోతాయి చెట్టు నుంచి మీకు. దాన్ని ఉడుకు పిందెలు అంటాం మనం. ఉడికిపోయి పడిపోయినాయి ఎండలకని. వాటిని ఎండబెట్టుకోండి మీరు. ఎండబెట్టుకుని వాటిని పౌడర్ చేయండి. పౌడర్ చేసి వాటిని సమానంగా చక్కెర కలుపుకుని, అంటే చక్కెర పాకం కలుపుకుని పౌడర్ వేసుకుని లేహ్యంగా చేసుకోవచ్చు. దాంట్లో మీకు కావాల్సినట్టుగా ఏదైనా ఒక లవంగాల పౌడర్ కానీ, దాల్చిన చెక్క కానీ, జాజికాయ కానీ, జాజి పువ్వు కానీ ఇటువంటివి వేసుకుని
లేకపోతే యాలకులు ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు యాలుక్కాయ వేసుకోండి. వేసుకుని ఆ ఫ్లేవర్గా లేహ్యం చేసుకుని అది ఉదయం లేచి ఒక గోళీకాయ అంత తింటే మీకు వీర్య వృద్ధి ఎంత ఎక్కువ అవుతుందంటే చాలా బలం వస్తుంది మనిషికి, మగవాళ్ళకి. ఈ మ్యాన్ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. అదేవిధంగా ఆడవాళ్ళు తింటే శరీరం యొక్క శక్తి బాగా పెరుగుతుంది. మనం ఉడుకు పిందులు నేల మీద పడిపోయినాయి, ఎందుకో పోయినాయిలే అని వదిలేస్తాం. వాటిల్లో కూడా అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఏదైతే మనం వేస్ట్ అనుకుని చెట్టు కింద రాలిపోయినాయి వదిలేస్తామో ఆ పిందులు మనకి ఊరికే వచ్చినట్టే లెక్క. వేరుకోవటమే, ఒక గంట ఏరితే మీరు ఒక 5-6 కేజీలు ఏరుకోవచ్చు బాగా కాసిన చెట్ల కింద అయితే. వాటిని చూర్ణం చేసుకోండి, సమంగా పంచదార కలుపుకుని పౌడర్గా తినండి. లేకపోతే మీరు పానకం పట్టుకుని ఆ పాకంలో ఇది వేసుకుని లేహ్యంగా వండుకోండి. 1-2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. దాన్ని వాడుకోండి. ఎప్పుడైతే మీరు పానకంలో వేసి దీన్ని లేహ్యంగా చేసుకున్నారో 3 సంవత్సరాల వరకు ఏమీ అవదండి. ఆ చక్కెర ఏదైతే పానకం ఉందో సిరప్, అందులోకి ఈ పౌడర్లో ఉన్న లక్షణాలన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి. నిల్వ ఉండే శక్తి పెరుగుతుందండి. ప్రిజర్వేటివ్ కూడా వేసుకోక్కర్లేదు మీరు. 2 ఈక్వల్గా వేసుకుంటే చిక్కగా అయ్యేలాగా బాగా ఒక లేహ్యం అయ్యేలా చూసుకోండి. మీరు ఉండయ్యేలా చూసుకోండి. అవసరమైతే జాగ్రత్తగా ఎండలో పెట్టుకుని ఒకరోజు మళ్ళీ అది మీకు ఎన్ని సంవత్సరాలైనా పాడవదు, 2-3 సంవత్సరాలు ఉంటుంది. అలానే 3 సంవత్సరాలు దాటి వాడకండి. మీరు ఒక సమ్మర్లో చేసుకుంటే ఆ సంవత్సరం అంతా తినొచ్చు మీరు. ఈ విధంగా మామిడి చెట్టుని కూడా ఇన్ని ఉపయోగాలా అని అనుకోకుండా, మీ ఇంట్లో కనుక మామిడి చెట్టు ఉంటే ఉడుకు పిందులు రాలిపోతే అవి ఏరుకుని ఎండబెట్టుకుంటారు కదా, మీరు తప్పనిసరిగా ఎండబెట్టుకోండి. మీరు మోడర్న్ దీంట్లో పాలలో కలుపుకుని తాగడానికి ఎన్నో రకాలు వచ్చినాయి, ఎంతో కాస్ట్లీగా అమ్ముతున్నారు. అది మానేసి అంత చౌకగా దీన్ని మీరు తయారు చేసుకుని ఇంట్లోనే మీ కళ్ళ ఎదురుగుండా నేల మీద రాలిపోయినాయి అనుకోండి, ఒక్కసారి కడిగేసుకోండి. కడిగేసి ఎండలో పోసేసుకోండి. మామిడికాయ అనేది సమ్మర్లో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆరిపోతుంది. ఆరిపోయిన దాన్ని మిక్సీలో పౌడర్ చేసుకోండి. దానికి సరిపడి పంచదార తూసుకోండి. ఆ పంచదారని పాకం పట్టుకోండి. అందులో ఇది వేసేసి ఉడుకుతూ ఉండగానే బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని దాన్ని చిక్కబడి వరకు ఉడకబెట్టండి. ఉడకబెట్టి దాన్ని మంచి గాజు సీసా కానీ జాడీ కానీ ఇలాంటి వాటిలోకి తీసుకోండి. అర్థమైందండి? అల్యూమినియం పాత్రలు కానీ లేకపోతే ఏది దొరికితే వాటిల్లోకి వీటిని తీయొద్దండి. స్టీల్ దాంట్లోకి కూడా పర్వాలేదు, స్టీల్ డబ్బా ఉన్న తీసుకోవచ్చు. ఓకేనండి? నన్ను పుస్తకం ఉందా మీ దగ్గర మేము చదువుకుంటాం అనే బదులు ఈ వీడియోలు వింటా మీరు దీంట్లో ఉన్నవన్నీ మీరు జాగ్రత్తగా రాసుకుని అవసరమైతే మళ్ళీ అదే వీడియో వినండి 1-2 సార్లు. స్లోలో పెట్టుకుని వింటా మీరు ఈ మందులు తయారు చేసుకుని మీకు మీరు చేసుకుని వాడుకుంటా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటా. నమస్కారం అండి.